ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1820కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నైట్ యాపిల్ ఈవెంట్ జరిగింది. యాపిల్ ఐఫోన్స్ లాంచ్ చేసింది. దానికి సంబంధించి సపరేట్గా నైట్ వీడియో రికార్డ్ చేసి పొద్దున కాలం మేము ముందుకు తీసుకొని వచ్చాం. వీడియో మీరు చూసే ఉంటారు. చూడకపోతే చెక్ చేయండి. ఐఫోన్ 16 సిరీస్లో ఏమేమి చేంజెస్ జరిగినాయి మనకి లాస్ట్ జనరేషన్ 15తో కంపేర్ చేస్తే అన్ని డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ అవన్నీ చెప్పి మీకు బోర్ కొట్టించి తలుచుకోలేదు. దానిలో నేను మిగతా ప్రోడక్ట్స్ అయితే కవర్ చేయలేదు. లైక్ ఎయిర్ పాడ్స్ కానివ్వండి, యాపిల్ వాచ్ కానివ్వండి, వీటి గురించి అయితే నేను మాట్లాడలేదు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు ఆఫర్స్ కూడా తెలుసుకోవాలి. ఆఫర్స్ నేను చెప్పలేదు దానిలో. సో ఆఫర్స్ విషయానికి వస్తే మాత్రం ఐఫోన్స్ మీద మీకు 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మిగతా ప్రొడక్ట్స్ అయితే వాచెస్, బడ్స్ వీటి మీద వచ్చేసరికి 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి ఇన్స్టాంట్ డిస్కౌంట్. బ్యాంక్ కార్డ్స్ వచ్చేసరికి ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వీటి మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. యాపిల్ వెబ్సైట్ లో కనిపిస్తా ఉన్నాయి. ఐఫోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు మా వీడియో చూస్తే మార్నింగ్ వీడియో మీకు అర్థమైపోద్ది. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రైజెస్ మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా. ప్రజెంట్ ఎంత ప్రైజెస్ లో ఐఫోన్స్ వస్తున్నాయో. లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 15 16 ప్రైస్ లో డిఫరెన్స్ లేదు, కానీ ప్రో మోడల్స్ ఉన్నాయి కదా, ప్రో మోడల్స్తో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 15,000 రూపాయల ప్రైస్ అయితే కట్ చేస్తారు. ఇంకా వాచెస్ విషయానికి వస్తే మాత్రం వాచెస్లో ఏమేమి చేంజెస్ చేస్తారు లాస్ట్ జనరేషన్కి ఇప్పుడు కంపేర్ చేస్తే. కొద్దిగా స్క్రీన్ సైజ్ అయితే పెరిగింది. 60% అయితే బిగ్గర్ స్క్రీన్ అయితే వస్తుంది ఇప్పుడు ఐఫోన్ యాపిల్ వాచ్ 10 సిరీస్లో. అండ్ ఇప్పుడు దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. స్లీప్ యాప్నియా అని చెప్పి కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అంటే మన స్లీప్ సైకిల్ ఉంటుంది కదా, మనం నిద్రపోతున్నప్పుడు మనం పెట్టే గురకబట్టి మనం బ్రీత్ సరిగ్గా తీసుకుంటున్నాం లేదా వాటన్నిటికీ అనలైజ్ చేసి మీకు రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది రీసెంట్గా మనం సామ్సంగ్ వాచ్లో కూడా చూసాం. ఇప్పుడు యాపిల్ వాచ్ కూడా వచ్చింది. దీంతో పాటు స్విమ్మింగ్ చేస్తుంటారు కదా వాళ్ళకి, మీరు డౌన్కి వెళ్ళే కొద్ది ఎన్ని మీటర్స్ లోతుకు మీరు వెళ్తున్నారో మీకు యాపిల్ వాచ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా టెంపరేచర్, మీరు లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ వాచ్లో మీరు లాంగ్వేజ్ని కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఒక భాష నుంచి ఇంకో భాషలో కన్వర్ట్ చేయాలంటే యాపిల్ వాచ్ నుంచి మీరు కన్వర్ట్ చేయొచ్చు. అండ్ మ్యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు హైకింగ్ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి అక్కడ ఆఫ్లైన్ మ్యాప్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవి కొత్త ఫీచర్స్ యాపిల్ వాచెస్ యాడ్ చేసినవి. ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం యాపిల్ వాచ్ సిరీస్ 10 మీకు 2 మోడల్స్లో వస్తుంది. 42mm అండ్ 46mm డయల్తో వస్తుంది. 42mm డయల్ జీపీఎస్ మోడల్ 46,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 46mm జీపీఎస్ మోడల్ 49,900 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. అదే మీరు జీపీఎస్ ప్లస్ సెల్లర్ మోడల్ తీసుకోవాలనుకుంటే దీనికి ఒక 10,000 రూపాయలు ఎక్కువ వేసుకోండి. 10,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. 56,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి జీపీఎస్ ప్లస్ సెల్లర్ మోడల్స్. ఇంకొకటి యాపిల్ వాచ్ సిరీస్ 10 ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేస్లో టైటానియం వీళ్ళు యూస్ చేశారు మెటీరియల్. సో ఇప్పుడు వాటి ప్రైజెస్ విషయానికి వస్తే టైటానియం మోడల్ మీకు 42mm డయల్తో వస్తుంది. ఇది జీపీఎస్ ప్లస్ సెల్లర్ ఒకటే మోడల్ ఉంటుంది. 79,900 కాస్ట్. 46mm వచ్చేసరికి 84,900 రూపాయలు. యాపిల్ వాచ్ అల్ట్రా ప్రైస్ సేమ్ ఉంది. లాస్ట్ జనరేషన్ అంత అదే ప్రైస్ ఉంది. 89,900 రూపాయలకే వస్తుంది. కాకపోతే దీనిలో ఎక్స్ట్రా కొత్త స్ట్రాప్ ఇచ్చారు. టైటానియంతో తయారు చేశారన్నమాట స్ట్రాప్. అది వచ్చేసరికి మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే ఇండియాలో 104,900 రూపాయలు వాచ్ కాస్ట్. నెక్స్ట్ ఎయిర్ పాడ్స్ విషయానికి వస్తే ఎయిర్ పాడ్స్ 4 మీకు 2 మోడల్స్లో వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ పాడ్స్ 4 ఒకటి, ఎయిర్ పాడ్స్ 4 ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఈసారి తీసుకొని వస్తున్నారు. ఎయిర్ పాడ్స్ 4 ఈసారి ఫిట్టింగ్ కొద్దిగా బెటర్ చేసినట్టు చెప్తున్నారు. వీటిలో మీకు టిప్స్ అయితే ఉండవు. ప్రో మోడల్స్ లాగా బేస్ మోడల్కి ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ అయితే ఉండదు ఇవి. సో కానీ ఇంప్రూవ్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అండ్ దీంతోపాటు ఇప్పుడు దీనిలో మీకు సిరి నాట్స్ ఉంటాయి కదా, నాట్ గెక్షర్, రెడ్ నాట్ గెక్షర్. లైక్ మీరు ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది, మీరు కాల్ ఆన్సర్ చేయాలనుకుంటే ఇట్లా అంటే కాల్ ఆన్సర్ అవుతుంది. మీరు కాల్ కట్ చేయాలనుకుంటే ఇట్లా అంటే కాల్ కట్ అవుతుంది. ఈ ఫీచర్ యాడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు ఫోర్స్ సెన్సర్, టచ్ సెన్సర్ అన్నమాట. ఇది మీరు ప్లే, పాజ్, మ్యూజిక్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మీరు ఇది యూస్ చేసే చేయొచ్చు. ఇంకా ANC మోడల్ విషయానికి వస్తే ANC మీకు ప్రో మోడల్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు మాట్లాడినప్పుడు ఆగిపోవడం, మీరు మళ్ళీ మాట్లాడడం స్టాప్ చేసినప్పుడు మ్యూజిక్ రావడం, ఇట్లా ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఇవన్నీ దీనిలో అయితే ఉంటాయి. దీంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ANC మోడల్లో మీకు ఏదైతే కేసు ఉందో దానికి వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇట్లా ANC ఫీచర్ తీసుకొని వచ్చారంటే బేస్ మోడల్లో ANC ఇదే ఫస్ట్ టైం వీళ్ళు తీసుకురావడం. అండ్ వీటి ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఎయిర్ పాడ్స్ 4 12,900 రూపీస్ ఉన్నాయి, 12,900. ANC మోడల్ తీసుకోవాలనుకుంటే 17,900 రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు ఈసారి టైప్ సి పోర్ట్తో తీసుకొని వచ్చారు ఎయిర్ పాడ్స్ మ్యాక్స్. అండ్ కొన్ని కొత్త కలర్స్ కూడా యాడ్ చేశారు. ప్రైస్ అంతే ఉంది, 59,900 అంటే 60,000 రూపాయలకి ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ టైప్ సి మోడల్ వచ్చింది. అండ్ వీటితో పాటు ఏదైతే ఎయిర్ పాడ్స్ ప్రో ఉన్నాయి కదా, ఎయిర్ పాడ్స్ ప్రో మోడల్స్కి వీళ్ళు కొన్ని కొత్త ఫీచర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో తీసుకొని వస్తున్నారు. సో ఇవి బాగున్నాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి హియరింగ్ ప్రొటెక్షన్. హియరింగ్ ప్రొటెక్షన్ ఏంటంటే మన ఇయర్కి తగ్గట్టు ఫస్ట్ మన అది అనలైజ్ చేసుకుంటుంది, మనం ఎంతవరకు సౌండ్ వినగలం, ఎంతవరకు మనకి సేఫ్ అని. సో దానికి మించిన సౌండ్ ఏమైనా వచ్చిందనుకోండి, ఏదైనా మీరు క్రికెట్ స్టేడియంకి వెళ్ళారు లేకపోతే సినిమా థియేటర్కి వెళ్ళారు, ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకోండి, ఇది మనకి వినిపించేది మాత్రం ఇయర్ పాడ్స్ పెట్టుకుంటే
మీకు అది వినిపించేది మాత్రం మీ 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 హియరింగ్ లెవెల్ ఉంటుంది కదా, మీరు ఎంతవరకు అయితే వినగలరో ప్రశాంతంగా అంతవరకు మాత్రం అది వినిపిస్తుంది. మీకు ఎటువంటి తలకాయ నొప్పి అయితే ఉండదు. ఒకవేళ మీకు ఆల్రెడీ హియరింగ్ లాస్ ఉందనుకోండి, అంటే మీకు ఆల్రెడీ తక్కువ వినిపించదు, కొంతమందికి ఉంటారు కదా సరిగ్గా వినిపించదు, అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఈ ఫీచర్ వచ్చేసరికి హియరింగ్ ఎయిడ్ ఫీచర్ అనమాట. హియరింగ్ ఎయిడ్ ఏంటంటే ఎవరైనా అవతల మాట్లాడుతున్నారు అనుకోండి, అది ఫస్ట్ ఈ మైక్స్ ఉంటాయి కదా, మైక్స్ వాళ్ళ వాయిస్ని తీసుకుంటుంది, మనకి లోపలికి అది కొద్దిగా గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఒకసారి వినండి, మీకు అర్థమైపోద్ది. వాళ్ళు యాడ్లో చూపించారు కదా, ఒకసారి వినండి. Happy birthday, Mom. We're here to celebrate you to be called your son. ఈ ఫీచర్స్ మీకు ఎయిర్పాడ్స్ ప్రోలో iOS 18తో పాటు వస్తాయి. iOS 18 అప్డేట్ సెప్టెంబర్ 16వ తారీఖు అన్ని ఐఫోన్స్కి స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే రాబోతుంది. చాలామంది అడుగుతున్నారు iOS 18 ఎప్పుడు వస్తుందని చెప్పేసి. iOS 18 మీకు సెప్టెంబర్ 16వ తారీఖు అయితే రాబోతుంది. ఇంక నెక్స్ట్ వేరే న్యూస్లు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ సేల్ డేట్స్ మళ్ళీ బయటకు వచ్చినాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇంతకుముందు 29వ తారీఖు అని వచ్చింది కదా, తర్వాత రూమర్స్ వచ్చినాయి 29 కాదు 26వ తారీఖే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయిద్దని చెప్పేసి. దాని గురించి పోస్టర్స్ ఏం రాలేదు, కానీ ఇప్పుడు పోస్టర్స్ బయటకు వచ్చినాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ మీకు 26వ తారీఖు స్టార్ట్ అవ్వబోతున్నట్లు పోస్టర్లో కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఒకళ్ళు అనౌన్స్ చేస్తే ఇంకొకరు దానికన్నా ఒకరోజు ముందు తీసుకొని వచ్చేస్తున్నారు. అండ్ అమెజాన్ కూడా అందుకే అనౌన్స్ చేయట్లేదు. ఇంతకుముందు అమెజాన్ అనౌన్స్ చేసేది సేల్ డేట్స్. అమెజాన్ అనౌన్స్ చేసిన ఒకరోజు ముందు ఫ్లిప్కార్ట్ తీసుకొస్తూ ఉండేది. ఇట్లా పోటీ పడతా ఉంటారు వీళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరు సేల్ డేట్ వేస్తే అనౌన్స్ చేయట్లేదు. సేల్ మాత్రం మీకు 20 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. నెక్స్ట్ మోటోలో నుంచి మోటోలో H50 Neo, ఈ ఫోన్ సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు ఫ్లిప్కార్ట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ మోస్ట్లీ ఒక 1 వీక్ లోపు మనం ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. ఈ ఫోన్ సెప్టెంబర్ 16వ తారీఖు అఫీషియల్గా లాంచ్ చేస్తుంది మోటోలా. సేమ్ ప్రాసెసర్ మనం చాలా ఫోన్స్ చూస్తాం. రీసెంట్గా నార్జో ఫోన్ వచ్చింది, అండ్ వీళ్ళది iQOO G9s వచ్చింది, అండ్ CMF ఫోన్ 1, ఇవన్నీ ఇదే ప్రాసెసర్తో వస్తాయి అనమాట. ఇవన్నీ 15-20 వేల రూపాయల లోపే వచ్చినాయి. అండ్ ఇది మోటోలా కాబట్టి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అడిషనల్ ఫీచర్. అది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్కి అయితే ఉన్నట్లు అక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ తక్కువ అనిపిస్తుంది. 4310 mAh బ్యాటరీ ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ యూజ్ చేస్తున్నారు. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. సో ఆ బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ రావడం చాలా అరుదు. 20,000 రూపాయలు మనకు దొరకవు అసలు అవి. అండ్ ఇది ఒకటి ప్లస్ పాయింట్. దీనికి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.4 ఇంచ్ సూపర్ HD అంటున్నారు. సూపర్ HD అంటే ఇది ఫుల్ హెచ్డియా కాదా దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు టీచ్ చేయడం మాత్రం సూపర్ HD POLED డిస్ప్లే అన్నట్టు టీచ్ చేస్తూ ఉన్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి సెప్టెంబర్ 16వ తారీఖు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ CEO రీసెంట్గా అరెస్ట్ చేస్తారు, మళ్ళీ విడుదల కూడా చేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ట్వీట్స్ పెట్టారు, మీ సహాయ సహకారాలతో బయటకు వచ్చానని చెప్పేసి. టెలిగ్రామ్ ఫ్యాన్స్ని యూజర్స్ని ఉద్దేశించి కొన్ని ట్వీట్స్ పెట్టారు. అండ్ అంతేకాదు టెలిగ్రామ్లో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసింది, దానిలో చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నాయి, కొన్ని ఛానల్స్ డ్రగ్ డీలింగ్ చేస్తూ ఉన్నాయి, అండ్ కొన్ని వెపన్ డీలింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటివైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న ఛానల్స్ మీ దృష్టికి వస్తే మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఎవరైతే ఛానల్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మేము ఆ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం, వాటిని బ్లాక్ చేస్తాం అన్నట్లుగా టెలిగ్రామ్ CEO చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనకి మంకీ ఫాక్స్ ఇండియాకి అయితే ఎంటర్ అయింది. ఇది ఆల్రెడీ చెప్పారు, చాలా డేంజరస్ వైరస్ అని చెప్పేసి. ఆఫ్రికాలో ఇది బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. ఇండియాలో ఇది ప్రజెంట్ క్లేడ్ 2 స్టేజ్లో ఉంది. దీనిలో 2 స్టేజ్లు ఉంటాయి, క్లేడ్ 1 క్లేడ్ 2 అని చెప్పేసి. క్లేడ్ 1 వస్తుంది అనుకోండి 99% చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. క్లేడ్ 2 వచ్చేసరికి తక్కువ, చనిపోవడం తక్కువ, కానీ వైరస్ అయితే మీకు అటాక్ అయితే మీరు హాస్పిటలైజ్ అవుతారు, బయటికి రావచ్చు ప్రాణాలతోటి. ప్రజెంట్ అయితే క్లేడ్ 2 ఒకటి నమోదైంది కేసు ఇండియాలో, హర్యానాలో. ఈయన బయట కంట్రీ నుంచి వచ్చాడు, ఇండియా వాసే బయట కంట్రీ నుంచి వచ్చాడు. అతనికి అయితే క్లేడ్ 2 అయితే గుర్తించారు వైద్యులు అయితే. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. క్లేడ్ 1 గానే ఎంటర్ అయింది అనుకోండి, మంకీ ఫాక్స్ చాలాసార్లు చెప్పాను మీకు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇట్లా బొబ్బలు వచ్చేస్తే ఒళ్ళంతా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువైతే ఉంటాయి. ఈ మంకీ ఫాక్స్ ఎక్కడి నుంచి ఆఫ్రికా కంట్రీస్లో వస్తుంది, వాళ్ళు ఎలకలు ఇట్లాంటివన్నీ తింటుంటారు కదా వాటి నుంచే వస్తుంది. అండ్ ఇంకొకటి చనిపోయిన జంతువులు వాటి మీద పురుగులు వాలి, ఆ పురుగులు తిని వాటిని ఆ జంతువుల్ని మళ్ళీ మన మీదకి వచ్చి మన చర్మం మీద వాలినా కానీ ఇట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి హువావే వాళ్ళ ఫోన్ ట్రైఫోల్డ్ ఫోన్ ఉంది కదా, దాన్ని చైనాలో లాంచ్ చేసింది. ప్రైస్ 2,35,000 రూపాయలు పెట్టారు అక్కడ. ఇండియాకి ఈ ఫోన్ అయితే మోస్ట్లీ రాదు, ఎక్కువ డీటెయిల్గా నేను చెప్పను కానీ. అండ్ ఫోన్ గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఫస్ట్ ట్రైఫోల్డ్ ఫోన్ ఇది. సో 3 మడతల్లా కనిపిస్తుంటాయి. ఒక స్క్రీన్ యూస్ చేస్తే సైజ్ 6.4 ఇంచ్, సెకండ్ స్క్రీన్ దాకా వెళ్తే 7.9 ఇంచ్ అయితే డిస్ప్లే సైజ్. మొత్తం ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేశారు అనుకోండి, టోటల్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 10.2 ఇంచ్ అవుతుంది. అంటే ఒక ట్యాబ్లెట్ సైజులోకి ఫోన్ అయితే వచ్చేస్తుంది. కంప్లీట్గా ఫోల్డ్ చేసేస్తే దీని థిక్నెస్ 12.8 mm థిన్ అయితే ఉంటుంది. ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ది 238 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ ఇది. మిగతా స్పెసిఫికేషన్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మొత్తం డీటెయిల్స్ చెప్పండి, ఎందుకంటే ఫోన్ ఇండియాకి అయితే రాదు.
అండ్ ఇది ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం మన ఇండియాలో చూస్తాం 2025లో. హువావే ఎలాగో రాదు కాబట్టి మనం టెక్నో ఈ కాన్సెప్ట్ని వీళ్ళు టీచ్ చేస్తారు, షామీ ఈ కాన్సెప్ట్ని టీచ్ చేస్తూ ఉంది. అండ్ వీళ్ళు కూడా ఒప్పో కూడా తీసుకొని రావచ్చు. చూడాలి మరి ఎవరు తీసుకొస్తారు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని. శాంసంగ్ కూడా వర్క్ చేస్తుంది ఇట్లాంటి కాన్సెప్ట్ మీద. ఇండియాలో మాత్రం 2025లో ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. అండ్ నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే కూడా ఈ హువావే గురించే. కృష్ణ అడుగుతున్నాడు, అమెజాన్లో హువావే P60 ప్రోతో పాటు చాలా హువావే ప్రొడక్ట్స్ ఈరోజు వచ్చాయి, వాటిని కొనొచ్చా అని చెప్పేసి. సో ఇవి అమెజాన్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. నా వరకైతే మాత్రం కొనకండి, ఎందుకంటే హువావే ఇండియాలో లేదు. సో ఎవరో అమ్ముతున్నారు సెల్లర్స్. అండ్ అవి మనం కొన్నా కానీ మీకు ఇక్కడ గూగుల్ సర్వీసెస్ పనిచేయవు, మీకు జీమెయిల్ కానీ యూట్యూబ్ కానీ ఇట్లాంటివి ఏమి పనిచేయవు. అండ్ ఇంకొకటి అది ఇండియాలో లేదు కాబట్టి బ్రాండ్ మీకు సర్వీస్ కూడా దొరకదు. మీకు ఎక్కడ హువావే సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు. వాళ్ళు ఎవరు అమ్ముతున్నారో తెలియదు, కానీ మీరు ఇట్లాంటివి అయితే కొనకండి. మీరు హువావే కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళి కొంటే మీరు చిక్కుల్లో పడతారు. ఇదివే పడుకుంది న్యూస్ అయితే. నిన్న మన ఛానల్ 2 వీడియోస్ వచ్చినాయి. రియల్మీ నార్జో 70 టర్బో 15,000 రూపాయల లోపు చాలా మంచి ఫోన్ అది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్, పర్ఫార్మెన్స్ ఉంటుంది, అన్ని ఓవరాల్గా బాగా అనిపించింది ఫోన్ అది. రేపు వీలైతే నేను దీన్ని స్ట్రీమ్ చేస్తాను. ఏవైతే మన గేమింగ్ మొబైల్స్ అనిపిస్తాయో, లైక్ ఇప్పుడు రియల్మీ నార్జో 70 టర్బో 15,000కి, పోకో X6 Pro నుంచి 25,000 మధ్యలో, ఐక్యూ నియో 9 Pro, ఇట్లా ఏదైతే మనకి మంచి గేమింగ్ మొబైల్స్ అనిపిస్తున్నాయో వాటిలో స్ట్రీమ్ అయితే చేస్తాను. సో అక్కడ మీకు లైవ్ స్ట్రీమ్లో అర్థమైపోయింది ఎలా పర్ఫార్మెన్స్ ఉందో, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో రేపు మన గేమింగ్ ఛానల్లో రియల్మీ నార్జో 70 టర్బో స్ట్రీమ్ చేసి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో, అక్కడ మీకు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ వీడియో చూడకపోతే ఇంకా చెక్ చేయండి. అండ్ దాంతోపాటు మోటోరోలా రేజర్ 50 కూడా బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ అది 50,000 రూపాయల లోపు తీసుకొని వచ్చారు మోటోరోలా వాళ్ళు, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. 2 వీడియోస్ మన ఛానల్ అయితే నిన్న పోస్ట్ అయినాయి. ఈ వీడియో అయితే లైక్ చేయండి. యాపిల్ వీడియో కూడా ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేసి చూడకపోతే మొత్తం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.